భార్యను చంపేసి కుక్కర్లో ఉడకబెట్టి పొడుంచేసి చెరువులో చల్లేసిన ఒక భర్త గురించిన న్యూస్ ఇది. ఈ ఘటన మీర్పేటలో చోటు చేసుకుంది. భార్య తాలిబొట్టు తీసి ముఖం మీద కొట్టింది అనే కోపంతో భార్యను నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఆ తర్వాత ముక్కలు ముక్కలుగా నరికేశాడు, కుక్కర్లో పెట్టి ఉడకబెట్టేశాడు. ఆ తర్వాత పొడుం చేసి దగ్గరలో ఉన్న చెరువులో వేసేశాడు. ఆ తర్వాత భార్య కనిపించడం లేదు అంటూ భార్య తల్లిదండ్రులతో కలిసి దగ్గరలో పోలీస్ స్టేషన్లో, మీర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఎంత విచారణ చేసినా భార్య ఆచూకీ దొరకడం లేదు. కానీ చివరకు భర్త దగ్గరికే వచ్చే అనుమానాలన్నీ ఆగుతున్నాయి. భార్య భర్తలిద్దరికీ గొడవలు ఉన్నాయని తెలియడింది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. ఈ కుక్కర్లోనే, ఆ కుక్కర్లోనే భర్తకు ఎన్నోసార్లు అన్నం వండి పెట్టింది ఆ ఇల్లాలు. కానీ అదే కుక్కర్లో భర్త చేతిలో చనిపోయి ముక్కలు ముక్కలుగా మారి అదే కుక్కర్లో ఉడికిపోయింది ఆ భార్య. ఆ కుక్కర్లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కుక్కర్లోనే ఉడకబెట్టి ఆ తర్వాత పొడుం చేసి అదంతా తీసుకెళ్ళి చెరువులో కలిపేశాడు. ఈ కుక్కర్లో ఆ భర్తకు ఎన్నో రోజులు అన్నం వండి పెట్టింది ఆ ఇల్లాలు. ఇప్పుడు ఆ కుక్కర్లోనే ఉడికిపోయి మరణించింది ఆమె. 14వ తారీఖున పోలీసులకు ఇప్పుడు షాకింగ్ నిజాలు చెప్పాడు. పోలీసులకు చెప్పిన షాకింగ్ నిజాలు ఏంటో నేను మీకు చెప్పబోతున్నాను. భర్త పేరు గురుమూర్తి తన భార్యను 14వ తారీఖున సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి తీసుకుని వెళ్ళాడు. 14వ తారీఖున భార్య పిల్లలతో కలిసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి తీసుకువెళ్ళాడు గురుమూర్తి. పిల్లలను అమ్మమ్మ ఇంట్లో వదిలి ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత భార్యతో గొడవ పడ్డాడు. భార్య నాతో గొడవ పెట్టుకుందని గురుమూర్తి చెప్తున్నాడు. తాళి తీసి నా ముఖం మీద కొట్టింది, నాకు కోపం వచ్చి భార్యను గోడకేసి కొట్టాను అని చెప్పి గురుమూర్తి చెప్తున్నాడు. గోడకేసి కొట్టడంతో ఆమె స్పృహత, అక్కడ మద్యం బాటిల్ కూడా మనకు కనిపిస్తున్నాయి, ఆ మద్యాన్ని కూడా తను సేవించాడు. భార్యను గోడకేసి కొట్టడంతో భార్య స్పృహ తప్పి పడిపోయింది. చనిపోయింది అనుకున్నానని గురుమూర్తి చెప్పాడు. అయితే శవాన్ని మాయం చేయాలని ప్లాన్ చేశాడు. శవాన్ని ఎక్కడికైనా తీసుకుని వెళ్ళి మాయం చేస్తే దొరికిపోతానేమో అని భయం వేసి దొరకకుండా ఉండాలి అని మాస్టర్ ప్లాన్ వేశాడు ఈ గురుమూర్తి. శవాన్ని మాయం చేసేయాలనుకున్నాడు. ఇంట్లో ఉన్న 2 కత్తెలు తీసుకున్నాడు. శరీరంలో మెత్తటి భాగాలన్నీ కూడా కోసేశాను అని గురుమూర్తి పోలీసులకు చెప్తున్నాడు. ఆ తర్వాత వాటర్ హీటర్ను ఆన్ చేసి బకెట్లో నీళ్లు పెట్టి అందులో తన భార్య ముక్కలను వేశాడు గురుమూర్తి. 6 గంటల పాటు కుక్కర్లో ఉడకబెట్టానని గురుమూర్తి చెప్తున్నాడు. బాగా ఉడికిన తర్వాత వాటిని ఎండబెట్టి ఆ తర్వాత రోట్లో వేసి దంచి పొడి చేశానని గురుమూర్తి చెప్తున్నాడు. ఆ తర్వాత ఎముకలను కూడా బూడిద అయ్యేంత వరకు కాల్చానని గురుమూర్తి చెప్తున్నాడు. బూడిద పొడిని 2 బకెట్లలో తీసుకుని వెళ్ళి చెరువులో పడేశాను అని నిర్దాక్షిణ్యంగా చంపేసిన తన భార్య గురించి గురుమూర్తి చెప్తున్నాడు. ఆ తర్వాత ఫినాయిల్తో ఇంట్లో రక్తపు మరకలు లేకుండా చేశాను అని గురుమూర్తి చెప్తున్నాడు. చూసారా, కట్టుకున్న భార్యను, జీవితాంతం తోడుంటాను అని ప్రమాణం చేసి కట్టుకున్న భార్యను గొడవపడి గోడకేసి కొట్టి చంపేసి ముక్కలుగా చేసి ఎండబెట్టి ఆ తర్వాత పొడించేసి చెరువులో చల్లేశాడు. అంటే ఇంతకంటే దుర్మార్గమైన భర్త ఇంకొకటి ఉంటే చాలామంది ఉన్నారు, క్రూరమైన భర్తలు చాలామంది ఉన్నారు. ఆ క్రూరుల్లో కంటే క్రూరుడు ఈ గురుమూర్తి అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందేమో. ప్రస్తుతం పోలీసులకు చెప్తూ ఉంటే పోలీసులే షాక్ అయ్యారు. గురుమూర్తి తన భార్య శవాన్ని మాయం చేయటానికి ఎంత దారుణానికి ఒడిగట్టాడు, ఎంత మాస్టర్ ప్లాన్ వేశాడో చూస్తుంటే పోలీసులే షాక్ అయ్యారు. ఇప్పుడు చెరువులో కలిపేశాడు. ఎందుకంటే రేపొద్దున్న కోర్టులో నేను చంపలేదు అని బహుశా కోర్టులో చెప్పడానికి అవకాశం ఉంటుంది. కోర్టులో నేను చంపలేదు, ఆమె భార్య తాలూకు ఎటువంటి అవశేషాలని పోలీసులు ట్రేస్ చేయలేకపోయారు కాబట్టి ఈజీగా, ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేసినా ఈజీగా బయటకు రావచ్చు అనే ముందస్తు ప్లాన్తోనే ఈ పథకాన్ని రచించాడు. ఇంట్లో ఉన్న కత్తులను కూడా పోలీసులు బహుశా స్వాధీనం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఆ కుక్కర్ని, వంటింట్లో ఉన్న కుక్కర్ని చూడండి ఒకసారి. ఆ కుక్కర్లోనే భార్య శరీర భాగాలను వేసి ఉడకబెట్టి ఆ తర్వాత ఎండబెట్టి పొడించేసి చెరువులో కలిపేశాడు ఈ దుర్మార్గమైన భర్త. మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు, గురుమూర్తి ఇంటి దగ్గరే ఉన్నాడు. గురుమూర్తి ఇంటి దగ్గర మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు. ఒకసారి మా పెట్రిషాతో మాట్లాడదాం. పెట్రిషా, భార్యను ఇంత నిర్దాక్షిణ్యంగా చంపేసి భార్య తల్లిదండ్రులతోనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఈ దుర్మార్గుడు. ఇప్పుడు పోలీసులకు అసలు భర్తే చంపాడు అని ఫస్ట్ ఎలా డౌట్ వచ్చింది? ఇప్పుడు ఆ షాకింగ్ విషయాలన్నీ చెప్పిన తర్వాత పోలీసులు ఏమంటున్నారు? ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు?
ఎస్, మీర్పేటలో ఒక దారుణమైన ఘటన జరిగింది. ఏదైతే బ్రూటల్ మర్డర్ అని చెప్పొచ్చు. గురుమూర్తి భార్యని అతి దారుణంగా కిరాతకంగా చంపాడు. ఒకవైపు బాడీని అంతా కూడా ముక్కలు ముక్కలుగా చేసి దాని తర్వాత ఎండపెట్టి మరోవైపు చెరువులో కడిపేశాడంటే ఎంత దారుణమైన హత్య. ప్రస్తుతము ఒన్నులో వణుకు పుట్టేలాగా ఉంది. ఒకవైపు ప్రస్తుతం మనం గురుమూర్తి ఇంటి వద్దనైతే ఉన్నాము. క్రైమ్ సీన్ ఎక్కడైతే జరిగిందో అక్కడనే ఉంది. ఒకవైపు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా స్ట్రాంగ్ ఎవిడెన్స్ అయితే దొరికింది. సీసీటీవీ ఫుటేజ్లో భార్య మాధవి లోపలికి వెళ్ళడం చూశారు, కానీ బయటికి రావడం చూడడం వల్ల సీసీటీవీ ఇప్పుడు కీలకంగా మారింది. గురుమూర్తి ప్రస్తుతం సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నారు. ఆర్మీలో రిటైర్ అయిన ఆఫీసర్ అని పూర్తిగా అయితే తెలుస్తుంది. ఎక్కడైతే క్రైమ్ సీన్ చోటు చేసుకుందో మనం ప్రస్తుతం అక్కడనే ఉన్నాం. భార్యని అతి దారుణంగా హత్య చేసి ముక్కలు ముక్కలుగా, అంటే హత్య చేసిన తర్వాత ముక్కలు ముక్కలుగా, అంటే సన్న ఏదైతే కత్తితోని సన్నగా మెత్తటైన భాగాలు కట్ చేసి దాన్ని ఉడకపెట్టి, అంటే కుక్కర్లో ప్రెషర్ కుక్కర్లో ఉడకపెట్టి ఆ తర్వాత బకెట్లో కూడా నీళ్ళు వేసి అక్కడ నీళ్ళలో ఉడకపెట్టి ఇంత ఘాతకానికి పాల్పడ్డాడైతే ప్రస్తుతం మన విజువల్స్లో కూడా చూసి ఎక్కడైతే కుక్కర్ కనిపిస్తుందో ఇదే ఇంట్లో లాక్ అయితే పోలీసులు చేశారు. ఎక్కడైతే క్రైమ్ సీన్ జరిగిందో గురుమూర్తి ఎక్కడైతే క్రైమ్కి పాల్పడ్డాడో ఆ కిచెన్లో వద్ద అయితేనే మనం ఉన్నామో. ఒకసారి డోర్ ఓపెన్ చేసే ఉంది, మనం క్లియర్గా కూడా విజువల్స్లో అయితే చూడొచ్చు. ఇంత దారుణానికి వడికట్టాడంటే సొంత భర్త అగ్నిసాక్షిగా భార్యని పెళ్లాడి సుమారుగా 13 సంవత్సరాలు కలిసి ఉండి ఇద్దరు పిల్లలు, ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నప్పటికీ కూడా క్షణిక ఆవేశంలో అనుమానం పెనుభూతమయ్యి ఒకవైపు పిల్లలు లేని సమయంలో అతి దారుణంగా తనతో గొడవపడి ఆ తర్వాత హత్య చేయడం అనేది ప్రస్తుతం కలకలంగా మారింది. ఒకవైపు సెన్సేషనల్, అంటే ఇటువంటి బ్రూటల్ మర్డర్ ప్రస్తుతం హైదరాబాద్లో హల్చల్గా అయిందని పూర్తిగా తెలుస్తుంది. మాధవిని ముక్కలు ముక్కలుగా చేసి ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్లో ఉడికించి ఏదైతే బకెట్ ఉందో ఆ బకెట్లో వాటర్ వేసి దాని తర్వాత అది 6 అవర్స్ పాటు ఉడకపెట్టిన తర్వాత దాని రోల్ బండ ఏదైతే రోకలు ఉంటుందో ఆ రోకల్లో ఎండబెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ పొడిగా చేసి ఆ పొడి అంతా కూడా స్థానికంగా ఉన్న జిల్లెల చెరువులో కలిపేశానని కూడా మొత్తం మీద తెలుస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నట్టయితే ఏదైతే కుక్కర్ కనిపిస్తుందో ఈ కిచెన్ రూమ్ దగ్గర కూడా చాలా దుర్వాసన వస్తుంది. అంటే ఎక్కడైతే మార్చరీలో కానీ లేకపోతే ఇంత పోస్ట్ మార్టం చేసే దగ్గర అంత దుర్వాసన వస్తుంది. కెమెరామ్యాన్ కూడా నోటికి బట్ట కట్టుకున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. పక్కా ప్లాన్గా పండగ రోజు 14 రోజుల్లో వాళ్ళు సినిమా చూశారు, సంక్రాంతికి వస్తున్నామంటూ ఆ సినిమా చూశారు. ఆ తర్వాత అక్కడి నుంచి సినిమా నుంచి కుటుంబ సభ్యులు ఎవరైతే ఇద్దరు పిల్లలు ఉన్నారో వాళ్ళని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించాడు. అక్కడి నుంచి భార్యాభర్తలకు ఇద్దరికి ఘర్షణ చోటు చేసుకుంది. ఇద్దరి మధ్యలో కూడా గొడవ జరిగింది. ఆ తర్వాత తాళిని తీసుకొని భార్య మొహం మీద నేలకి కొట్టడంతో గురుమూర్తికి కోపం వచ్చింది. క్షణిక ఆవేశంలో తల మీద బాదాడు. 2 సార్లు బాదడంతో స్పాట్ అక్కడనే చనిపోయింది. ఆ తర్వాత బాడీని మాయం చేయాలని అనుకున్నాడు. అంటే అతను ఒకవేళ సొంత భార్య అయినప్పటికీ కూడా హాస్పిటల్ తీసుకెళ్లడమో కానీ లేకపోతే అక్కడి నుంచి పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం కానీ ఇటువంటివి చేయకుండా ఆర్మీ ఆఫీసర్ కాబట్టి హ్యూమన్ ఇంటెలిజెన్స్ తెలివి వాడి చాకచక్యంగా మర్డర్ చేశాడు. మరోవైపు స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తుంది. గురుమూర్తి కూడా పోలీసులని భయప్రాంతులకు గురి చేస్తున్నారు, అంటే బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు పోలీసులను అని కూడా క్లియర్గా అయితే తెలుస్తుంది. నేను చంపిన విషయం నిజమే అంటూ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఒక్కదానికి కూడా ఆధారాలు దొరకపోవడంతో పోలీసులు తలలు బాదుకుంటున్నారని క్లియర్గా తెలుస్తుంది. ఇంట్లో ఉన్న 2 కత్తులు, కుక్కర్, హీటర్, బకెట్ ఇవన్నీ కూడా అన్ని వస్తువులను కూడా ఫినాల్తో కడిగాడు అంటూ చెప్తున్నారు. ఫారెన్సిక్ వాళ్ళతో క్లూస్ టీమ్స్తో కూడా తనిఖీలు చేసినప్పటికీ కూడా ఒక్క ఆధారాలు కూడా దొరకలేవు. ఒక్క బ్లడ్ స్టెయిన్ దొరకకపోవడం కూడా చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇటువంటి కేసు మా 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో ఒక్కసారి కూడా మేము చూడలేమంటూ పోలీసులు చెప్తున్నారు. క్షణిక ఆవేశంలో మద్యం మైకంలో భార్యని చంపుంటారంటూ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నట్టయితే కూడా కొన్ని ప్లాస్టిక్ కవర్స్ కానీ మద్యం బాటిల్ సీసా కానీ చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఇప్పటికే గురుమూర్తి చెప్తున్నాడు, నేను చంపిన వాస్తవం నిజమే, కానీ ఎవిడెన్స్ మీ దగ్గర ఏ ఎవిడెన్స్ ఉంది అని అంటూ అడుగుతున్నాడని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. అంటే పోలీసులు కూడా ఇది చాలా ప్రెస్టేజ్, అంటే రాష్ట్రకొండ పోలీసులు ప్రెస్టేజ్గా తీసుకున్నారు. ఈ మొత్తం మీద నిందితుడికి భారీగా శిక్ష పడాలి అంటూ కేసులు నమోదు చేస్తున్నారు. కానీ ఎటువంటి ఎవిడెన్స్ దొరకకపోవడం వల్ల వాళ్ళైతే తలలు బాదుకుంటున్నారు. మరోవైపు గురుమూర్తి చూసుకుంటే కూడా పూర్తిగా చెప్పాలంటే కూడా ఒక వర్డ్ యూజ్ చేస్తున్నాడు, మైనస్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నాడు అంటూ సమాచారం వస్తుంది. ఆ
పదే పదే రిపీటెడ్గా మైనస్ అంటూ వర్డ్ యూజ్ చేస్తున్నారు. ఆ ట్రాక్ చేయలేక పోలీసులు కూడా తలబాదుకున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూస్తున్నట్టయితే కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు స్థానికులందరూ కూడా భయప్రాంతులకు గురయ్యి ఇల్లులు ఖాళీ చేసి వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ క్రైమ్ సీన్ ఎక్కడైతే జరిగిందో ఆ ప్రస్తుతం ఆ ఇంటి వద్ద అంటే ఈ ఇల్లు ఆ ఇల్లు ఒకటేలాగా ఉంటుంది, సేమ్ ఇలానే ఉంటుంది. ఇక్కడ కుటుంబ సభ్యులు ఎవరైతే నేబర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇల్లులు ఖాళీ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇటువంటి ఇన్సిడెంట్ ఎక్కడా చూడలేమా అంటూ పోలీసులు చెప్తున్నారు. ఒక్క క్లూ కూడా వదలలేడు. ఆర్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు కాబట్టి చాలా ప్రీ ప్లాన్డ్గా క్రూరంగా అతి దారుణంగా కిరాతకంగా భార్యని చంపాడు. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో భార్యని వదిలిన తర్వాత పెట్రిషా అక్కడ చుట్టుపక్కల ఆ పక్కింటి వాళ్ళు ఎవరిని ఉన్నారో అదొక ఫ్లాట్ లా ఉంది కదా, పక్కన ఎవరిని ఉన్నారో ఒకసారి ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేయండి. అంటే వాళ్ళిద్దరు ఎలా ఉండేవారు ఏంటి, ఆ లోపల ఏమైనా ఫోటోలు అవి ఏమైనా కనిపిస్తున్నాయి వాళ్ళే? సార్ అంటే పూర్తిగా చెప్పాలంటే 1 డేలోనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారంటే ఎంత భయప్రాంతులకు గురయ్యారో మనం ఒక్కసారి చూడొచ్చు. స్థానికంగా ఉన్న అంటే ఈ అపార్ట్మెంట్స్ ఏదైతే ఫ్లాట్ ఉందో ఇక్కడ అంతా సుమారుగా 3 ఉంటారో ఆ 3 ఇల్లులు కూడా 3 ఇల్లులు కూడా ఖాళీ చేసి వెళ్ళారు. ఒకవైపు స్టేట్మెంట్ గురుమూర్తి పోలీసులకు ఇస్తున్నాడు. తాళి మొహం మీద తీసి కొట్టింది, స్పృహ తప్పి పడిపోయింది, చనిపోయిందని నేను అనుకోలేదు, అందుకే నేను చంపాల్సి వచ్చింది, నేను ఎస్కేప్ అవ్వాలని అనుకున్నాను అంటూ చెప్తున్నాడు. ఎంత క్రూరమైన దారుణమైన హత్య అంటే చెప్పడానికి కూడా మాటలు రాని విధంగా ఉంది. ఒకవైపు చూసుకుంటే కూడా గురుమూర్తి ఇచ్చిన స్టేట్మెంట్ వరకు చూసుకుంటే కూడా సన్నటి కత్తులు తీసుకున్నాను, 2 కత్తులతో శరీర భాగం మెత్తటి పార్ట్లని కట్ చేశాను, ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్లో ఉడకపెట్టాను, అది సరిగ్గా ఉడకపోయేసరికి నేను మళ్ళీ బకెట్లో హీటర్ ద్వారా నేను 6 అవర్స్ వరకు ఆ మెత్తటి బాడీ పార్ట్స్ అంతా కూడా ఉడకపెట్టాను, దాని తర్వాత ఎండపెట్టాను, ఎండిన తర్వాత పొడి చేశాను, రోకల్ బండతోనే ఆ పొడి చేశాను, ఆ పొడి చేసిన తర్వాత జిల్లేలో చెరువు ఎక్కడైతే స్థానికంగా ఉందో అక్కడే వేసాను. మరో సంచలనమైన విషయం ఏంటి అని అంటే ముందుగా ఈ క్రైమ్ సీన్ అంతా చేయకముందు అతను సినిమాలు చూశాడంట. ఏదైతే క్రైమ్ సీన్కి సంబంధించిన మూవీసే కానీ లేకపోతే దృశ్యం మూవీ చూశాడంట. ఇటువంటి క్రైమ్ నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలంటే యూట్యూబ్ వీడియోస్లో సెర్చ్ చేయడం, ఆ తర్వాత పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేసుకోవడం, దాన్ని ఎలా చేయాలో ప్రీ ప్లాన్గా పగడ్బందీగా ప్లాన్ చేసుకొని భార్యను అతి దారుణంగా హత్య చేశాడు. మరో విషయం ఏంటంటే హత్య చేయకముందు కుక్క మీద ట్రయల్ చేశాడంట. అంటే కుక్కని చంపాడంటూ సమాచారం ఇప్పుడే అందుకుంటుంది. ఒకవైపు కుక్కని అతి దారుణంగా హత్య చేసి కుక్కని మాయం చేసిన తర్వాతనే మనిషిని మాయం చేయొచ్చు అని ప్రీ ప్లాన్గా ఒక సైకో కిల్లర్ లాగా బిహేవ్ చేసి పూర్తిగా కుక్కని చంపేసి దాన్ని మాయం చేసిన తర్వాత భార్యని అతి దారుణంగా దాని తర్వాత తన బాడీని అంతా కూడా మాయం చేసే ప్రయత్నం చేశాడు. ఏం తెలియని నంగనాచిలాగా ఏం తెలియనట్టు కుటుంబ సభ్యులతో పోలీస్ స్టేషన్ వెళ్ళి మీర్పేట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా భార్య కనిపించట్లేదు, 14 రోజు మేము సినిమా చూసాము, సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ మూవీ చూసాము, పిల్లలని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ఆ తర్వాత మా ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది, తను ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకు తెలీదు అంటూ ఇలా ఏం తెలియనట్టు డ్రామా చేసి వాళ్ళ ఒకవైపు కూతురు ఎవరైతే కూతురు ఉందో కూతురు వెళ్ళిపోయింది అని ఆవేదన వ్యక్తం చేస్తుంటే ఎక్కడికన్నా వెళ్ళిపోయిందేమో. పోలీసులు ఇప్పుడు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి లేదంటే అతను ఎక్కడైతే బుగ్గి చేసి చెరువులో కలిపేశాడో అక్కడ ఏదైనా సాక్ష్యాలను సేకరించే పనిలో ఉన్నారా? పోలీసులకు ఏదైనా క్లూస్ దొరికాయా? అక్కడ రక్తపు మరకలు కానీ ఆ క్లూస్ టీంకి పోలీసులకి ఒక్క ఎవిడెన్స్ కూడా దొరకలేదు అని అంటే ఎంత సైకో కిల్లరో అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పటికే చెరువు దగ్గర గజ ఈతగాలతో సహా చాలామంది వెళ్ళి వెతకడం జరిగింది. ఒక్క మాంసపు ముద్ద కానీ లేకపోతే అతనికి మహిళకి చనిపోయిన మహిళకి సంబంధించిన క్లూస్ ఏమైనా దొరుకుతాయేమో అని ఇంట్లో కానీ ఒకవైపు చెరువులో కానీ గాలింపులు చేశారు. ఒక్కటి కూడా దొరకని పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి పోలీసులు అంటే ఆ ఇల్లు ఈ ఇల్లు ఒకటేలాగా ఉంటుంది కాబట్టి నేను ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేశాను. అక్కడ పక్కనే ఉన్న కిచెన్ సేమ్ ఇలానే ఉంటుంది. ఈ కిచెన్లోనే అంటే పక్కనున్న కిచెన్లో పోలీసులు లాక్ చేశారు కాబట్టి ఇక్కడ కిచెన్లో కుక్కర్స్ పెట్టారు, హీటర్స్ పెట్టారు. అవన్నీ తీసుకొని అతి దారుణంగా చంపి ఫినాల్తోని క్లూస్ దొరకకుండా స్మెల్ రాకుండా ఫినాల్తో మాత్రము పూర్తిగా క్లీన్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపించింది. మరో విషయం కూడా పోలీసులకి సుమారుగా 30 ఏళ్ల సర్వీస్ ఉంది మాకు క్లూస్ టీంకి ఎఫ్ఎస్ఐ టీంకి, ఒక్క క్లూ కూడా దొరకలేదంటే అతను చెప్తున్నారు. ఎక్కడైతే బాత్రూమ్ ఉందో ఆ బాత్రూంలో
అంటే ఒకసారి మీకు విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తాను. బాత్రూంలో పూర్తిగా చెప్పాలంటే పైప్లో వాటర్ కొట్టి కూడా, అంటే డ్రైనేజ్లో కానీ బాత్రూంలో పైప్లో వాటర్ కొట్టడం కానీ, పోలీసులు కొట్టినప్పటికీ కూడా ఒక్క బ్లడ్ స్టెయిన్ కానీ బ్లడ్కి సంబంధించిన ఏవి కూడా కనిపించడం, అంత క్రూరంగా ప్రీ ప్లాన్డ్గా ఒక సినిమా తరంగా క్రైమ్ ఎలా చేయాలంటూ ఇన్వెస్టిగేట్ చేసుకొని అనలైజ్ చేసుకొని ప్రీ ప్లాన్డ్గా స్టోరీని కుకప్ చేసుకొని ప్లాన్ చేసిన వ్యక్తి గురుమూర్తి. ఇప్పటికే గురుమూర్తి పోలీసులను కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నేను చంపిన వాస్తవం నిజమే, ఎవిడెన్స్ ఉందా? మరి ఆమె అతను చంపినప్పుడు ఖచ్చితంగా అతన్ని బట్టలపైన రక్తపు మరకలు పడతాయి, ఆమె బట్టల్లో రక్తపు మడుగులో ఉంటాయి. మరి వీటిని ఏం చేశాడు? వీటిని ఉడకబెట్టాడు సరే, ఆ కత్తుల్ని ఏం చేశాడు? ఆ బట్టల్ని ఏం చేశాడు? ఆమె బూడిద చేసిన తర్వాత, ఆ పొడుం చేసిన తర్వాత వాటిని చెరువు దగ్గరికి ఎలా తీసుకువెళ్ళాడు? వేట్లో తీసుకువెళ్ళాడు, వాటిని ఎక్కడ పడేశాడు? ఇవైనా పోలీసులు సేకరించారా? ఇప్పటికే చూసుకుంటే 2 రోజుల నుంచి పోలీసులు తలబాదుకుంటున్నారు. ఒక్క క్లూస్ దొరకక సతమతం అవుతున్న పోలీసులు, రాచకొండ పోలీసులు చాలా సీరియస్గా ఈ కేసుని తీసుకున్నప్పటికీ కూడా ప్లాస్టిక్ కవర్స్ కానీ, అతనికి సంబంధించిన ప్లాస్టిక్ కవర్ ఏదైతే బలమైన వస్తువుతో భార్యని కొట్టాడో ఆ 2 నైఫ్స్, కుక్కర్స్ ఇవన్నీ స్వాధీనం చేసుకున్నారు. ప్లాస్టిక్ కవర్స్ ఎక్కడి నుంచి తీసుకెళ్ళావు, ఆ ప్లాస్టిక్ కవర్స్ ఎక్కడున్నాయంటే నేను పాడేశాను అని చెప్తున్నాడు. అంటే గడికి ఒక మాట, అంటే ఫస్ట్ ఒకసారి చంపేశాను అంటున్నాడు, ఆ తర్వాత నేను చంపానని మీ దగ్గర ఆధారాలు ఉన్నాయని పోలీసులను ముప్పతిప్పలు పెడుతున్నారు, కానీ నిజం మాత్రం చెప్పని పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే కూడా అసలు నిజంగానే గురుమూర్తి నిజం చెప్తున్నాడా, లేదా పోలీసులకు ఒక హుకప్ స్టోరీ, కుక్డ్ స్టోరీ చెప్తున్నాడా అనే విధంగా అయితే డైలమాలో పోలీసులు కనిపించారు. ఎందుకంటే అతను నేరం చేశాడని నిరూపించడానికి ఒక్క వస్తువు కనిపించట్లేదు. అంటే ఎవిడెన్స్ లేకుండా హత్య చేయడం అనేది చాలా ఒక క్రిమినల్, ఒక సైకో కిల్లర్, ఒక క్రిమినల్కి ఉండే థాట్ ఇదంటూ పోలీసులు చెప్తున్నారు. మా 30 ఏళ్ల సర్వీస్లో, అంటే క్లూస్ టు మీ ఇస్తున్న సమాచారం మేరకు మా 30 ఏళ్ల సర్వీస్లో ఇటువంటి ఒకసారి మీరు అపార్ట్మెంట్ కిందకు వచ్చి మీరు ఆ ఫ్లాట్ నుంచి బయటకు వచ్చి ఆ చుట్టుపక్కల ఎదురు ఇంట్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఆ ఫ్లాట్ కింద ఒక్కసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఈ ఘటన తర్వాత రోజు వాళ్ళు చూసే మనుషులే, రోజు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూసే భార్యాభర్తలే. సో భర్త ఎంత దారుణంగా చంపేశాడు అన్న తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటో తెలుసుకుంటే ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. గురుమూర్తి నివాసం, అది గురుమూర్తి నివాసం దగ్గర ఇప్పుడున్న పరిస్థితి, అక్కడ మద్యం బాటిల్ కూడా కనిపిస్తున్నాయి. గురుమూర్తి గతంలో ఆర్మీలో పనిచేశాడు, ఇప్పుడు ఒక సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా చంపేశాడు, గోడనేసి కొట్టాడు. నిజానికి ఇప్పుడు వస్తున్న కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటే గురుమూర్తి ఆర్మీలో పనిచేసి వచ్చిన గురుమూర్తి ఎంత క్రూరంగా, క్షణికావేశంలో కాదు, ఎంత ప్రీ ప్లాన్డ్గా తన భార్యను చంపాలనుకున్నాడో తెలుస్తోంది. ముందు ఒక కుక్కను చంపి ఆ కుక్కను ఇలాగే ఉడకబెట్టి పొడుంచేసి దగ్గరలో ఉన్న చెరువులో కలిపేశాడు. సో ఎలా ఉంటుందని ఒక స్కెచ్ చేసుకున్నాడు, ఒక రెక్కీ చేశాడు. ఆ తర్వాత ఒక ఎక్సర్సైజ్ చేశాడు దాని గురించి. ఆ తర్వాత అందరినీ కూడా, భార్య పిల్లలందరినీ సంక్రాంతికి వస్తున్న సినిమాకి తీసుకుని వెళ్ళాడు. పిల్లల్ని మాత్రం అమ్మమ్మ ఇంటి దగ్గర వదిలేశాడు, భార్యను తీసుకుని ఇంటికి వచ్చాడు. ఇది గొడవ పడ్డారు. ఆ గొడవలో భార్య తన తాలిబొట్టును తీసి గురుమూర్తి ముఖాన్ని వేసి కొట్టింది. అప్పటికే పాపం చాలా విసిగిపోయి ఉంటుంది, ఎందుకంటే ఇంత క్రూరంగా చంపాడంటే తాలిబొట్టు తీసి కాదు. ఇలాంటి వాళ్ళు అలాంటివి నేను ఉపయోగించదలుచుకోలేదు. కానీ ఇంతటి దుర్మార్గుని ఉరితీసి చంపాలి, చట్ట ప్రకారం ఉరితీసి చంపాలి అని చాలామంది చెప్తూ ఉన్నారు. అండ్ ఆ తర్వాత భార్యను గోడనేసి కొట్టిన తర్వాత రక్తపు మడుకలో ఉన్న భార్యను మరింత తలపైన బాది చంపేసి ఇంట్లో ఉన్న కత్తులతో భార్య శరీర భాగాల్ని కోసేశాడు. ఆ తర్వాత ఒక వాటర్ హీటర్లో ఆ భార్య శరీర భాగాలు ఒక బకెట్లో వేసి హీటర్ని పెట్టి బాగా ఉడికించి ఆ తర్వాత కుక్కర్లో వేసి ఉడకబెట్టారు. కుక్కర్లో వేసి ఉడకబెట్టి మళ్ళీ వాటిని తీసి ఎండబెట్టి పొడించేసి దగ్గరలో ఉన్న చెరువు దగ్గరకు తీసుకెళ్ళి పడేశాడు. అంటే ఎంత క్రూరంగా ఉన్నాడో ఈ భర్తను అర్థం చేసుకోవచ్చు. అందుకే బహుశా తాలిబొట్టు తీసి ముఖాన్ని కొట్టింది, కానీ అదే భర్త చేతిలో తను చనిపోతానని అనుకోలేదు. మీరు అక్కడ ఇంతకుముందు చూపించిన కుక్కర్లోనే ఆ ఇల్లాలు వాడికి ఎన్నోసార్లు అన్నం వండి పెట్టింది. పెళ్ళైన దగ్గర నుంచి అదే కుక్కర్లో అన్నం వండి పెట్టింది. అదే కుక్కర్లో ఇప్పుడు ఆ భార్యను చంపి ఉడకబెట్టి చెరువులో పడేసిన దుర్మార్గమైన ఘటన చోటు చేసుకుంది. బూడిద అయ్యేంత వరకు కాల్చానని గురుమూర్తి చెప్తున్నాడు. భార్యను చంపేసిన తర్వాత శరీర భాగాలను ఆ కుక్కర్లో వేసి బూడిద అయ్యేంత వరకు కూడా కాల్చే పొడిని 2 బకెట్లలో తీసుకుని వెళ్ళి చెరువులో కలిపేశాను గురుమూర్తి చెప్తున్నాడు. అంటే సాక్ష్యాలు కూడా దొరకకుండా ఏం చేయాలి అని ముందు ఒక కుక్కను చంపి ఎక్సర్సైజ్ చేసి ఆ తర్వాత భార్యను చంపేశాడు. ప్రస్తుతం గురుమూర్తి పోలీసుల అదుపులో ఉన్నాడు. పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నారు, కానీ ఎక్కడ కూడా సాక్ష్యాలు దొరకకుండా
ఏ మాత్రం సాక్ష్యాలు దొరకకుండా భార్యను చంపేయాలి అని ప్లాన్ చేసే ఒక దృశ్యం లాంటి సినిమాని ఇప్పుడు పోలీసులకు చూపిస్తున్నాడు. కానీ పోలీసులు మాత్రం ఎలా అయినా సరే అన్ని క్లూస్ సేకరించాలన్న పనిలో ఉన్నారు. చెరువు దగ్గరికి వేట్తో తీసుకువెళ్ళాడు బకెట్లతో అని, ఆ చెరువులో ఏదైనా మాంసపు ముద్దలు దొరుకుతాయేమోనని చెరువును కూడా గాలిస్తున్నారు. అలాగే ఆమెను చంపినప్పుడు ఆమె ఒంటిపై ఉన్న బట్టలు ఎక్కడ వేశాడో, ఆ రక్తపు మరకలతో ఉండే ఆ బట్టలు ఎక్కడ పడేశాడో, అలాగే ఈ భర్త బట్టలను కూడా ఏం చేశాడు అనే వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఏ కత్తులతో ఆ భార్యను కోసేశాడు అనే వివరాలు కూడా పోలీసులు సేకరిస్తున్నారు. పోలీసులు కూడా ముప్పు తిప్పలు పెట్టే సమాధానాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్న గురుమూర్తి చెప్తున్నాడు. చూడండి ఒకసారి, భార్యతో ప్రేమగా దిగుతున్నట్టుగా ఫోటో దిగాడు. కానీ అదే భార్యను నిర్దాక్షిణ్యంగా గోడనేసి కొట్టి చంపేసి ఆ కుక్కర్లో వేసి ఉడికించి చెరువులో పడేశాడు. ఇలాంటి భర్తను ఏం చేయాలని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒక 2 రోజుల క్రితం జరిగిన ఇంకొక ఘటన కూడా నేను మీకు చెప్పబోతున్నాను. చెప్పిన తర్వాత మళ్ళీ మా ప్రతినిధి పెట్రేషా దగ్గరికి వెళ్తాను. 2 రోజుల క్రితం మనం చూసాం, గర్భంతో ఉన్న భార్యను కడుపుపై కూర్చుని తొక్కి ఆ గర్భంలో ఉన్న బిడ్డ బయటకు వచ్చేసేలా చేసి చంపి ఆ తర్వాత భార్యను తీసుకెళ్ళి ఎక్కడో పడేసిన దుర్మార్గమైన ఘటన మనం చూసాం. ఆ ఘటన 2 రోజుల క్రితం జరిగింది. ఇప్పుడు మరో దుర్మార్గమైన భర్త ఘటనను చూస్తున్నాం. భార్యను చంపి కుక్కర్లో వేసి ఉడకబెట్టి పొడుంచేసి చెరువులో కలిపేసిన దుర్మార్గమైన భర్త ఘటన ఇది. మా ప్రతినిధి పెట్రేషా గురుమూర్తి నివాసం దగ్గరే ఉన్నారు. పెట్రేషే, భర్త ఇంత దారుణానికి రోజు వాళ్ళని చూస్తూ ఉంటారు, ఆ భార్య భర్తలు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు. ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఆ భార్య భర్తను చూసి ఏమనుకుంటున్నారు? ఇప్పుడు గురుమూర్తి చంపేశాడని తెలిసిన తర్వాత వాళ్ళ రియాక్షన్స్ ఏంటి? అంటే మొత్తం మీద చూసుకుంటే ఎక్కడైతే గురుమూర్తి ఇల్లు ఉందో ప్రస్తుతం మనం అక్కడనే ఉన్నాము. సుమారుగా 2 ఫ్లోర్లు ఉంటాయి. 2వ ఫ్లోర్లో వాళ్ళు నివసిస్తూ ఉంటారు. ఫస్ట్ ఫ్లోర్లో మాత్రం భయభ్రాంతులకు గురయ్యి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ రాత్రే ఇల్లులు, అంటే రెంట్ హౌజులు కాబట్టి రాత్రే ఇల్లులు ఖాళీ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంట్లో కూడా ఎవ్వరూ లేరు. అంటే ఇంత క్రైమ్ సీన్ జరిగింది కాబట్టి బ్రూటల్ మర్డర్, అంటే అతి దారుణంగా సొంత భార్యని 13 సంవత్సరాలు కలిసి జీవించిన భార్యని క్షణిక ఆవేశంలో అనుమానం పెనుభూతమై చంపేసిన తర్వాత ఇంకా ఇక్కడ నుంచి మేము ఉండలేము అంటూ భయప్రాంతాలకు గురి అయ్యి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి మనం విజువల్స్లో చూస్తే కూడా ఎవరు లేని పరిస్థితి, అంటే కాలనీ వాసులు కూడా భయప్రాంతాలకు వణికిపోతున్నారంటే ఒక్కసారి మనం ఆలోచించవచ్చు ఎంత ఇంటి దగ్గర నుంచి చెరువులో పడేసిన చెరువు ఎంత దూరం ఉంటుంది? ఒక్కసారి ఆ నివాసం దగ్గర నుంచి అతను అంటే సుమారుగా అక్కడ నుంచి సుమారుగా చెప్పాలంటే ఇంటి దగ్గర నుంచి చెప్పాలంటే 1 కిలోమీటర్, అంటే 80 మీటర్స్ నుంచి 1 కిలోమీటర్ వరకు ఉంటుందని కూడా పూర్తిగా సమాచారం వస్తుంది. బకెట్లో తీసుకెళ్లాను, ఆ సమయంలో ఎవరైనా చూసారా అంటే కూడా ఎవరు చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం లేనంతా చూడొచ్చు, కూడా చాలా సూమ్సామ్గా ఖాళీగా కనిపిస్తుంది. ఎవరు మాట్లాడని పరిస్థితి కనిపిస్తుంది. మేము వివరం చెప్పము అని అంటున్నారు. ఇక్కడ స్థానికులు ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా చెప్పని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే మొత్తం మీద చూసుకుంటే కూడా ఒకవైపు గురుమూర్తి చాలా జాగ్రత్త పడ్డాడని తెలుస్తుంది. గతంలో ఆర్మీలో పనిచేశాడు కాబట్టి హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా రిటైర్ అయ్యాడు. ఆ తర్వాత ప్రీ ప్లాన్డ్ గా చంపడానికి క్లియర్ గా దాడి చేస్తారని తెలుస్తుంది. ఒక్కసారి వాళ్ళతో స్థానికంగా మాట్లాడే వాళ్ళతో అమ్మా ఇక్కడ హత్య జరిగింది కదా, ఎప్పుడైనా ఆమె ఇంకా వాళ్ళ అయినా మాట్లాడడం ఎప్పుడైనా చూసారా? మేము పని చేసుకుంటాం, ఇక్కడ ఉంటాం, మేము తెలియదు. తాత ఏం జరిగింది ఇక్కడ? అంటే భయపడుతున్నారా తాత చెప్పడానికి? నాకు అసలు తెలియదు ఏం చెప్పాలి. అంటే పూర్తిగా చూసుకుంటే కూడా స్థానికులందరూ కూడా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సుమారుగా 13 సంవత్సరాలు కలిసి కాపురం చేశారు, కలిసి 2 పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇంత దారుణానికి ఎలా ఒడికడతారు అన్న విషయంకి ఇప్పటికే చాలా భయప్రాంతాలకు గురవుతున్నారు. చాలా బ్రూటల్ మర్డర్, సైకో కిల్లర్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే అతి దారుణంగా భార్యని చంపినప్పటికీ కూడా ఆ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మర్చిపోయి హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే క్షణిక ఆవేశంలో కొట్టిన అనుమానము వ్యక్తమై, అంటే నిర్ధారించకపోయినప్పటికీ కూడా అనుమానం వచ్చింది కాబట్టి అతి దారుణంగా చంపి 2 సార్లు తల మీద బాదిన తర్వాత సన్నటి ఏదైతే కత్తి ఉందో ఆ కత్తితోని పూర్తిగా ముక్కలుగా చేసి దాన్ని ఉడకపెట్టడం అనేది ఎంత జిగుత్సాకరంగా, అంటే భయప్రాంతులకు గురయ్యేలాగా, వన్నిలో వణుకు పుట్టేలాగా, అంటే దీనికన్నా ఇంకా వర్డ్స్ లేని పరిస్థితి కనిపిస్తుంది. ఇదొక్కటే కాదు, గతంలో కూడా అంటే ఇటీవల కాలంలో చూసుకుంటే కూడా సొంత భార్యని ప్రెగ్నెంట్తో నిండు గర్భిణిని అతి
దారుణంగా హత్య చేసి తను నిండు 8 నెలల ప్రెగ్నెంట్ ఉమెన్ అయినప్పటికీ కూడా పలుమారు పొట్ట మీద కొడుతూ తనుతూ దుంకుతూ అతి దారుణంగా బిడ్డ గర్భం నుంచి బయటికి వచ్చే వరకు అంత దారుణానికి హత్య చేశాడంటే హైదరాబాద్లో ఈ 2 ఘటనలు ప్రస్తుతం సెన్సేషనల్గా మారుతున్నాయి. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడానికి ఆర్టీవీ ప్రయత్నిస్తుంటుంది, కానీ భయపెట్టడానికి అసలు కాదని కూడా పూర్తిగా అయితే చెప్పొచ్చు. రైట్ బెట్రిషా, మీర్పేటలో ఒక మాజీ ఆర్మీ ఉద్యోగి భార్యను అతి దారుణంగా చంపి ఆ తర్వాత కుక్కర్లో ఉడకబెట్టి చెరువులో చల్లేసిన దుర్మార్గమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం గురుమూర్తి పోలీసుల అదుపులో ఉన్నాడు. పోలీసులకు షాకింగ్ విషయాలు చెప్పాడు గురుమూర్తి. 14వ తారీఖున భార్య పిల్లలను సంక్రాంతికి వస్తున్న సినిమాకి తీసుకువెళ్ళాడు. పిల్లలను అమ్మమ్మ ఇంట్లో వదిలి ఇంటికి వచ్చామని గురుమూర్తి చెప్తున్నాడు. భార్యను ఎలా చంపామనేది పోలీసులకు చెప్తూ ఉంటే పోలీసులే ఒక్కసారిగా షాక్కు గురవుతున్నారు. ఆధారాలు దొరకకుండా ఇంత క్రూరంగా ఎలా చంపాడు అని గురుమూర్తిని చూసి ఆశ్చర్యపోతున్నారు. పైగా గురుమూర్తి ఆర్మీలో పనిచేసి వచ్చాడు. ఆర్మీలో పనిచేసి వచ్చి ప్రస్తుతం ఒక సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తూ భార్యను అతి కిరాతకంగా చంపేశాడు. బహుశా గురుమూర్తి భార్యను చంపడానికి ముందు ఒక కుక్కను చంపి ఆ కుక్కను ఎలా మాయం చేయాలి అని ఎక్సర్సైజ్ కూడా చేసినట్టుగా తెలుస్తోంది. ఈ మధ్యన వచ్చిన సూక్ష్మదర్శిని సినిమా కూడా చూశాడంట. సూక్ష్మదర్శిని అంతకుముందు ఎప్పుడో వచ్చిన దృశ్యం, బ్రేకింగ్ బ్యాడ్ అన్ని సినిమాలను ఒకేసారి చూపించాడు ఈ కిరాతకుడు. ఆర్మీలో పనిచేసిన ఆ వ్యక్తి తనకున్న విద్యలన్నీ భార్యపై ప్రదర్శించాడు. భార్యతో మనస్పర్ధలు వచ్చాయి. ఆ తర్వాత గొడవలు పడ్డాడు. చివరకు అత్యంత దారుణంగా చంపేశాడు. ఈ ఘటన హైదరాబాద్ మీర్పేటలో వెలుగు చూసింది. ఆ కుక్కర్లోనే, ఇప్పుడు మీరు చూస్తున్న ఆ కుక్కర్లోనే భార్యను ఉడకబెట్టి పొడుంచేసి చెరువులో చల్లేశాడు. ఆ కుక్కర్లోనే ఎన్నోసార్లు భర్తకు ఇన్ని సంవత్సరాల పాటు అన్నం వండి పెట్టింది ఆ భార్య. ఇప్పుడు అదే కుక్కర్లో భార్య చేతిలో ముక్కలు ముక్కలుగా మారి బూడిదగా మారి చెరువులో కలిసిపోయింది ఆ ఇల్లాలు. ప్రస్తుతం ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. భార్యను అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఏమొచ్చిందని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ హత్య వెనుక దాగి ఉన్న నిజాలేంటని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన వ్యక్తి గురుమూర్తి గతంలో భారత ఆర్మీలో పనిచేశాడు. రిటైర్ అయిన తర్వాత భారత ప్రభుత్వ సంస్థ అయిన డిఆర్డిఓలో అవుట్సోర్సింగ్ విధానంలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. కుటుంబంతో కలిసి హైదరాబాద్లోని జిల్లెలగూడలో నివాసం ఉంటున్నాడు. ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటున్న వీళ్ళిద్దరికీ 2 పిల్లలున్నారు. బంధువులు కుటుంబ సభ్యులతో ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటారు. అనుమానాలు విషబీజాలు వాళ్ళ జీవితంలో అలముకున్నాయి. అవే క్రమంగా పెరిగి పెద్దవై ఈ కుటుంబాన్ని తీరని విషాదం వైపు నడిపించాయి. గురుమూర్తికి వెంకట మాధవితో, ఈ భార్య పేరు వెంకట మాధవి, ఆమెతో 13 సంవత్సరాల క్రితం పెళ్ళయింది. అప్పుడు ఆర్మీలో పనిచేస్తూ ఉన్నాడు గురుమూర్తి. 35 సంవత్సరాల వయసుకే రిటైర్ అయ్యాడు. హైదరాబాద్లోని మీర్పేటలో అపార్ట్మెంట్లో కుటుంబంతో కలిసి అద్దెకుంటున్నాడు. అయితే తరచూ భార్యాభర్తల ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. అవి కాస్త పెద్దవై ఈ మర్డర్కు దారితీసింది. భార్య మాధవిని చంపాలని పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు. అలా చంపడం కోసం సంక్రాంతి సెలవులను ఎంచుకున్నాడు. సంక్రాంతి సెలవుల కంటే ముందే భార్యను చంపేయాలనుకున్నాడు. సంక్రాంతి సెలవుల్లో ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయాలని అనుకున్నాడు. ప్రకాశం జిల్లాలో ఉన్న అత్తమామల ఇంటికి నెల 13న తన పిల్లలను పంపించేశాడు. అపార్ట్మెంట్లోనూ చాలామంది పండక్కి ఊళ్ళు వెళ్ళిపోయారు. దీంతో ఆ ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. ఇదే అదునుగా భావించిన గురుమూర్తి ముందు రోజు తన భార్యతో కలిసి సంక్రాంతికి వస్తున్న సినిమాకి వెళ్ళాడు. ఆ తర్వాత పండగ రోజు భార్యను కిరాతకంగా చంపేశాడు. ఆమెను చంపి ముక్కలు చేసి ఆ తర్వాత మాంసపు ముద్దలను ఓ కుక్కర్లో పెట్టి ఉడకబెట్టాడు. ఆ తర్వాత ఎండబెట్టి పొడిగా చేసి దగ్గరలో ఉన్న జిల్లెలు కూడా చందన చెరువులో కలిపేశాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తన భార్యను చంపడానికి ముందు హత్య చేయడానికి పక్కా ప్లాన్ చేసుకున్నాడు గురుమూర్తి. ముందుగా ఇంట్లో కుక్కను చంపి సేమ్ అదే స్టైల్లో భార్యను చంపాడు. ముందు కుక్కను చంపేశాడు. ఆ తర్వాత కుక్కను చంపి ఎలాగైతే కుక్కను మాయించేశాడో సేమ్ అదే స్టైల్లో భార్యను చంపేశాడు. ఈ నెల 16న అత్తమామలకు ఫోన్ చేశాడు గురుమూర్తి. భార్య మాధవి గొడవపడి ఇంట్లో నుంచి అలిగి వెళ్ళిపోయిందని చెప్పాడు. మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా అంటూ ఏం తెలియనట్టుగా అడిగాడు. తనకేమీ తెలియనట్లు అమాయకంగా మాట్లాడాడు. వారు మాధవి తమ దగ్గరకు రాలేదని చెప్పారు. అప్పటి నుంచి తరచూ ఫోన్ చేసి భార్య గురించి ఆరా తీస్తున్నట్లు కంగారు పడుతున్నట్లుగా నటించాడు గురుమూర్తి. కానీ పోలీసుల దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు మాత్రం చేయలేదు. ఈ నెల 18న హైదరాబాద్కు వచ్చారు మాధవి తల్లిదండ్రులు. వాళ్ళు వెళ్ళి పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ను చెక్ చేశారు. మాధవి ఇంట్లోకి వెళ్ళినట్లుగా కనిపించింది, కానీ తిరిగి బయటకు మాత్రం రాలేదు.
దీంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లోకి వెళ్ళిన మాధవి బయటకు రాలేదు. మరి ఇంట్లో ఎలా మాయమైపోతుంది? దీంతో పోలీసులకు గురుమూర్తిపైనే అనుమానాలు కలిగాయి. గురుమూర్తిని అదుపులోకి తీసుకున్నారు. తమదైన స్థాయిలో గురుమూర్తిని విచారించడం మొదలుపెట్టారు, ప్రశ్నించడం మొదలుపెట్టారు. విచారణలో ఒక్కొక్క నిజాన్ని బయటకు కక్కాడు గురుమూర్తి. ఆ బయటకు వస్తున్న విషయాలు చూసి పోలీసులే షాక్ అయ్యారు. భార్యను చంపాక ఆమె మృతదేహాన్ని ఎలా మాయం చేశాడో తెలుసుకొని దిగ్భ్రాంతికి గురయ్యారు పోలీసులే. హత్య జరిగింది కానీ శవం ఆనవాళ్లు లేవు. చంపింది ఎవడో తెలుసు కానీ నిరూపించే పక్కా ఆధారాలు లేవు. ఓ సైకో క్రిమినల్ మైండ్తో చేసిన మర్డర్ ఇప్పుడు షాకింగ్గా మారింది. ఈ క్రైమ్ సీన్ ముందు ఎలాంటి క్రైమ్ సినిమాలు ఓ మూలకు నిలబడవని చెప్తున్నారు. ఇప్పుడు పోలీసులు ఆ క్రైమ్ సీన్ రాస్తూ ఉంటే ఆ క్రైమ్ సీన్ ముందు వీడు గురుమూర్తి ఎలా చంపేశాడో ఆ చంపిన ఉదంతాన్ని తెలుసుకుంటే ఆ ఉదంతం ముందు ఎలాంటి క్రైమ్ సినిమాలు కూడా నిలబడవని చెప్తున్నారు. అంత పక్కా ప్లాన్గా చంపేశాడు భార్యను ఈ నరరూప రాక్షసుడు. మర్డర్ నుంచి ఎస్కేప్ కావటానికి మిలిటరీ తెలివితేటలను వాడాడు. అయితే ఈ కేసులో సీసీ ఫుటేజ్ కీలకంగా మారింది. ఇక ప్రస్తుతం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.